ఇప్పుడు మేడిగడ్డ బ్లాస్ట్ చేసినాక గవర్నమెంట్కి ఎన్ని లాభాలు జరిగినాయి అనుకుంటున్నారు. ఫస్ట్ చంద్రబాబు నాయుడు కుట్ర ఇది. మేడిగడ్డ బ్యారేజ్ కట్టడం వల్ల డెల్టాకు నీళ్ళు వస్తలేవు. 2019 నుంచి 7-8 పంటలకు డెల్టా కింద రైతులు సఫర్ అయ్యారు. ఖరీఫ్లనేమో నాట్లేసుకోవడానికి సరిపోయే నీళ్ళు ఉండవు, రబీలనేమో పొట్టకొచ్చే టైంకు నీళ్ళు అందవు. అప్పుడు ఒక సీలర్ నుంచి వచ్చే జల విద్యుత్ ఉత్పాదక నీళ్ళే తప్ప వేరే నీళ్ళు రావు. అవంతా కొడితే 1 లక్ష ఎకరాలకు కూడా సరిపోవు. వీళ్ళు 14 లక్షల ఎకరాలు 13 లక్షల ఎకరాలు రబీలో కూడా యాసంగి పంటలు కూడా 5-6 లక్షల ఎకరాలు వేసుకుంటారు. మన నీళ్ళు రావు కదా, అందుకని మేడిగడ్డ పేల్చాలి. మేడిగడ్డ ఉన్నంత కాలం డెల్టా రైతులు సఫర్ అవుతారు. ఇది చంద్రబాబు అవసరం. రెండవది కాళేశ్వరం ఏటీఎం అని చెప్పారు కదా, ప్రజలు నమ్ముతలేరు. 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటే కూడా ప్రజలు నమ్ముతలేరు, ఎందుకంటే 1,00,000 కోట్ల పనులు కనబడుతున్నాయి. ఇది నమ్మించాలంటే కాళేశ్వరం దెబ్బతీయాలి. సరైన సమయం ఎప్పుడు? కేసీఆర్ గారి చేతిలోంచి అధికారం అనేది ఎలక్షన్ కమిషన్ చేతిలోకి పోవాలి. అంటే 2023 అక్టోబర్ 9 నాడు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదలైంది. ఒకసారి షెడ్యూల్ వచ్చిన తర్వాత రెవెన్యూ, లా అండ్ ఆర్డర్, పోలీస్ మీద వ్యవస్థ, కలెక్టర్లు అందరూ కూడా ఎలక్షన్ కమిషన్ చేతిలోకి పోతారు. అది సరైన సమయం. అందుకే ఆ టైంను పెట్టుకొని దాన్ని బ్లాస్ట్ చేశారు. 1 షాట్ 2 బర్డ్స్. పోలవరం కట్టేదాకా మేడిగడ్డ రిపేర్ చేయాలి. మొన్న చూడండి మీరు, చంద్రబాబు నాయుడు వచ్చే యాసంగి పంటలో పోలవరం నుంచి నీళ్ళు ఇస్తాము అని చెప్పాడు. అంటే ఒక 1 ఇయర్ టైం ఉంది. ఈ 1 ఇయర్ లోపల మేడిగడ్డ నేను రిపేర్ చేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పాడు. నేను డే 1 నుంచి చెప్తున్నా, ఇది పోలవరంలో నీళ్లు నిల్వ చేసే శక్తి లేదు కాబట్టి డెల్టా కోసం దీన్ని పేల్చేశారు. ఎప్పుడు కడతారు అంటే పోలవరంలో నీటి నిల్వ వచ్చేదాకా ఇది కట్టరు. నీటి నిల్వ మొదలైన తర్వాత ఇది కడతారు. సేమ్ 3 ఏళ్ళ నుంచి చెప్తున్నా, నేను 2 ఏళ్ళ నుంచి చెప్తున్నా, ఆధారాలతో సహా చెప్పాను. ఇప్పుడు అది బ్లాస్ట్ చేసినలా దాని అంతటా అది పోయిందా?